హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో వేపర్ కంప్రెషన్ రెఫ్రిజరేషన్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రెఫ్రిజరేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో నేను నార్మల్గా రెఫ్రిజరేషన్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ దానిలానే ఉంటుంది వేపర్ కంప్రెషన్ సిస్టమ్. ఫస్ట్ ఏంటంటే ఎవాపరేటర్ నుంచి వచ్చిన రెఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. కంప్రెసర్లో మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్, సో ఎంట్రోపిక్ కాన్స్టెంట్. దీనివల్ల మనకి ఏంటంటే బోత్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, సో కంప్రెస్ అవుతాయి కదా. సో దాని తర్వాత ఆ హై ప్రెషరైజ్డ్ రెఫ్రిజరెంట్ అనేది కండెన్సర్ లోకి వెళ్తుంది. కండెన్సర్ లో మనకి ఏం జరుగుతుందంటే కూలింగ్ అనమాట. సో రెఫ్రిజరెంట్ కూల్ అవ్వాలి. రెఫ్రిజరెంట్ కూల్ అవుతుంది, బట్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ బట్ టెంపరేచర్ అగైన్ రైజెస్. ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ రెడ్యూసెస్ ఎక్కడ కండెన్సర్ లో. ఇప్పుడు కండెన్సర్ నుంచి బయటకు వచ్చిన రెఫ్రిజరెంట్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది అండ్ ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రెషర్ తగ్గాలి, టెంపరేచర్ కూడా తగ్గాలి, చిల్డ్ రిఫ్రిజరెంట్ రావాలి. సో దానికోసం ఇక్కడ ఏంటి ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది పెట్టాం. మన ఫ్రిడ్జెస్ వెనకాల చూసినట్టయితే మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా కొన్ని ఫ్రిడ్జెస్ లో ఇలా ఉంటాయి. ఈ మధ్యన ఈ సెటప్ పెట్టారు. సో ఇట్లా మనకు ఉంటుంది ఎక్స్పాన్షన్ వాల్వ్. దానివల్ల ఏమవుతుందంటే రిఫ్రిజరెంట్ అందులోకి వెళ్ళి మనకి క్రాస్ సెక్షన్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అనేది చాలా సడన్ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ప్రెషర్ తగ్గిపోద్ది. ప్రెషర్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి ఐసెంట్రోపిక్ ప్రాసెస్ కాబట్టి ప్రెషర్ తగ్గిపోవడం వల్ల టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది అనమాట. మనకి థ్రాటల్ వాల్వ్ తర్వాత నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ అనేది చాలా కూల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ కూలింగ్ దేని వల్ల జరుగుతుందంటే సడన్ ప్రెషర్ డ్రాప్ అవడం వల్ల. సో ఇలా ప్రెషర్ ఇన్ని క్రాస్ సెక్షన్స్ దాటుకొని వచ్చినప్పటికీ మనకి టెంపరేచర్ తగ్గిపోతుంది, ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. మనకు కావాల్సిన కూల్ రిఫ్రిజరెంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవాపరేటర్ లో ఇక్కడ మనకు వచ్చే రిఫ్రిజరెంట్ ఎలా ఉంటుంది, లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి రిఫ్రిజరెంట్ ఎలా ఉంటుంది, రిఫ్రిజరెంట్ విల్ బీ ఇన్ ఎ లిక్విడ్ స్టేట్. సో ఎవాపరేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటాం కదా, సో హీట్ గెయిన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి రిఫ్రిజరెంట్ వేపర్ స్టేట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లేటెంట్ హీట్ టేక్స్ ప్లేస్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మనకి స్టేట్ అనేది మారుతుంది బట్ టెంపరేచర్ విల్ బి కాన్స్టెంట్ అనమాట. సో ఆ వేపర్ రిఫ్రిజరెంట్ మళ్ళీ కంప్రెసర్ లోకి ఎంటర్ అయ్యి అగైన్ ద సైకిల్ గోస్ ఆన్ రిపీటింగ్. సో దిస్ ఈస్ ద వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. సింపుల్ ఏం లేదు, కంప్రెసర్ లోకి రిఫ్రిజరెంట్ వెళ్లి టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది మనకి రైజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే కండెన్సర్ లోకి వెళ్లి at constant pressure temperature reduces. Next expansion valve లోకి వెళ్ళడం వల్ల both temperature and pressure decreases. Now again going to evaporator, the pressure will be constant and the temperature rises. That is a cycle. So two isentropic process and two isobaric process. Okay, ఇప్పుడు TS diagram and pH diagram, that means temperature and entropy and pressure and enthalpy diagrams చూసుకుందాం. దిస్ ఈస్ ద సాచురేషన్ కర్వ్. ఇట్ సైడ్ అంతా వేపర్ స్టేట్, ఇట్ సైడ్ అంతా కూలింగ్ స్టేట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి 1 to 2 కంప్రెసర్ కదా. సో వీఆర్ గివింగ్ వర్క్, కంప్రెసర్ రన్ అవడానికి మనం వర్క్ ఇస్తున్నాం. సో ఇట్ విల్ టేక్ పవర్ వర్క్. నెక్స్ట్ ఏంటి, కండెన్సర్ లోకి వెళ్ళగానే మనకి టెంపరేచర్ అనేది తగ్గాలి. చూసారా తగ్గింది. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ విల్ బి కాన్స్టెంట్. నెక్స్ట్ 3 to 4 is expansion process. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో మనకి ఏంటంటే బోత్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ రెడ్యూసెస్. నెక్స్ట్ అగైన్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్ విల్ బి కాన్స్టెంట్. దిస్ ఇస్ ద సైకిల్ టీఎస్ డయాగ్రామ్. నెక్స్ట్ కమింగ్ టు pH, సేమ్ అలానే 1 to 2 is compression process and 2 to 3 is a condensation, 3 to 4 is ఎక్స్పాన్షన్ అండ్ 4 to 1 is evaporation. సో మనకి సైకిల్ అర్థమైతే టీఎస్ అండ్ పిహెచ్ డయాగ్రామ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు సిఓపి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ సిఓపి ఈజ్ ఈక్వల్ టు రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్, అంతే కదా.
సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ N. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది మనకి pH డయాగ్రామ్ లో చూసుకుంటే 4:1. సో H1 మైనస్ H4. ఓకే, నెక్స్ట్ వర్క్ ఇన్పుట్ ఏంటి 1 to 2 ప్రాసెస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు H2 మైనస్ H1. సో ఇక్కడ ఏంటంటే 3 to 4 ప్రాసెస్ మనకి ఎంథాల్పీ ఈస్ కాన్స్టెంట్. సో కాబట్టి ఎంథాల్పీ కాన్స్టెంట్ కాబట్టి వీ కెన్ రైట్ H4 యాజ్ H4 ఈజ్ ఈక్వల్ టు HF3, దట్ ఈస్ H3. సో COP ఇప్పుడు ఏమవుతుంది, COP ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ HF3 బై H2 మైనస్ H1. సో వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లో మనకి COP, దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ.